కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మరో పోరు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం దప్పూరు, మాద్కి, వడ్డీ గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఫార్మా కంపెనీల కోసం 2000 ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ దప్పూరు గ్రామంలో భారీ ధర్నా చేపట్టారు. రైతుల పోరాటానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూర్తి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు దేవి ప్రసాద్తో పాటు కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఇక మరోవైపు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. న్యాల్కల్ మండలంలో రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. రంగాచారి, న్యాల్కల్ మండలంలో రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యాల్కల్ మండలంలోని 3 గ్రామాలు మాడ్గి, దప్పూరు, వడ్డీ, ఈ 3 గ్రామాలకు సంబంధించిన సుమారు 2000 ఎకరాల భూముల్ని, పచ్చని పంటలు పండే భూముల్ని ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం, ఫార్మా కంపెనీల కోసం సేకరణ మొదలుపెట్టింది. ఇక్కడి ప్రజలకు కనీస సమాచారం లేకుండా, ప్రజలకు చెప్పకుండా ఇక్కడికి అధికారులు వచ్చి సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ఈ ప్రాంత రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ దప్పూరు గ్రామంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అట్లాగే మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా వచ్చి రైతులకు మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దని, రైతులకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ఈ గ్రామానికి సంబంధించిన రైతులు, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. వాళ్ళనే ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతున్నదో. చెప్పండి, ఏం జరుగుతుందో అసలు ఇక్కడ? సార్, గత 45 రోజుల నుంచి మా గ్రామంలో సర్వేలు చేయడం జరిగింది. సర్వేలు చేసి మాకు చెప్పకుండానే గెజిట్ ని విడుదల చేయడం జరిగింది. గెజిట్ ని విడుదల ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, గ్రామ సభ పెట్టలేరు, ఎలాంటిది కూడా 1% కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. జిల్లా కలెక్టర్ గారు వచ్చిర్రు, ఒకరోజు చూసుకొని వెళ్ళిపోయారు. ఏదో వాళ్ళ ఎందుకొరకు వచ్చిర్రు అనుకున్నాము. తర్వాత తెలిసి ఏమైంది, మీ విలేజ్ లో ఫార్మాసిటీ వేస్తున్నాము, 3 గ్రామాలను కలిపి 2003 ఎకరాలు ఫార్మాసిటీకి తీసుకుంటున్నాము అని గెజిట్ ని గ్రామ పంచాయతీకి అతికించి వెళ్లడం జరిగింది. అది ఏందని మేము చూసుకుంటే గ్రామాల వాళ్ళకి మాకు తెలిసింది, ఇది గెజిట్ ఇచ్చిర్రు పలానాది అంటాకల్లే. అప్పటి నుంచి మా గ్రామంలో ఎవరు ఎక్కువగా అన్నం తినడం లేరు. చిన్నలు, పెద్దలు, ఇగో మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా అమ్మలు, మా చిన్నమ్మలు, వీళ్ళంతా మా గ్రామస్తులమే మేము. ఎందుకొరకు అంటే మా బాధ ఏంటిదంటే, మేము 3 పంటలు పండించుకుంటాం మా గ్రామాలలో. మా భూమి సారవంతమైన భూమి, 3 పంటలు పండే భూమి. ఎలాంటి పంట వేయండి మీరు, కొన్ని ప్రదేశాలలో కొన్ని పంటలకే ప్రాముఖ్యత ఉంటది. కానీ మా గ్రామం మాత్రం అన్ని పంటలకు, అన్నిటికీ అనువైన స్థలము, అనువైన భూమి. మేము ప్రొద్దున కూరగాయలు పండించుకుంటాం. ప్రతిరోజు మాకు కర్ణాటక 10 కిలోమీటర్ మాకు కూరగాయలు పండించుకుంటాము. డైలీ మార్నింగ్ 3 గంటలకు లేచి మా నాన్ననో, మా చిన్నాన్ననో, మా విలేజ్ నుంచి తక్కువన్న ఒక 100 మంది బిదర్ మార్కెట్కి పోతాం సార్. కొత్తిమీర, పుదీనా, ఏవిన్నా కూరగాయలను తీసుకొని మార్కెట్లో వెళ్లి అమ్ముకొని వచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బులతోని జీవనం కొనసాగిస్తారు. అంతేకాకుండా ఇలాంటి మా జీవనాధారం మీద దెబ్బ కొట్టడం ప్రభుత్వంకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గత ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ముచ్చింతల్లో 19,000 ఎకరాల భూమిని ఆక్యుపై చేయడం కూడా జరిగింది. అక్కడ ఉన్న దానికి ఎన్విరాన్మెంట్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇక్కడ భూమికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధాన? మేము ముఖ్యంగా మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఇలాంటి సారవంతమైన భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. మా ప్రాణాలైనా అర్పిస్తాం గానీ మేము భూములు ఇవ్వమని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీ పేరేంటి? నా పేరు వెంకటమ్మ సార్. వెంకటమ్మ, మీరు ఏమంటున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే ఫార్మస్ కంపెనీ వేస్తామని వస్తారు సార్. మేము వెయ్యనియం అంటున్నాం. ఆ కంపెనీ అవసరం లేదంటున్నాం సార్. మాకు అందులో జాడకట్ట తీసుకొని ఊడవనికి మీరు సార్. పొద్దున 9 గంటలకు లేచి మేము రాత్రి 6 గంటల దాకా పని చేసేటే తెలుస్తుంది సార్. మాకు చిన్నగా ఉన్నారు సార్, మాకు చదువులు చదవలేము సార్. మేము మా పిల్లలకు చదివిపించుకుంటున్నాం కానీ మేము చదవలేము. మా భూమి విషయమే తెలుస్తుంది కానీ మాకు కంపెనీలో పని చేసుడు, అది చేసుడు, ఇది చేసుడు మాకు తెలియదు సార్. మేము చెయ్యము. మాకు ఆ భూములే ముఖ్యం సార్. భూమిలోకి ఇడిచి మేము ఉండలేము సార్. మా పిల్లలకు చదివిపించుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటాం, అన్ని సర్వం చేసుకుంటున్నాం సార్. సడన్ గా వచ్చి నేను సీఎం నైనా అని
ఇప్పుడు సడన్గా వచ్చి నేను ఫార్మసీ కంపెనీ వేస్తామంటే వెయ్యనియం సార్. అంత సిద్ధంగా ఉన్నాం. ఏడికి రమ్మంటే ఆడికి పోరాడతాం సార్. ఈ జీవితం ఉన్నదాకా మా గుండెల పానం ఉన్నదాకా పోరాడతాం కరెక్టే, కానీ మేము భూములు ఇవ్వం సార్. భూములు మాత్రం ఇవ్వం సార్. ఏడికి రమ్మంటే ఆడికి వస్తాము, కానీ మేము భూములు ఇవ్వము. ఆడికి మా పిల్లలకు చదివించుకుంటాం. జాబులు లేవు, ఏం లేవు సార్. మాకు అంత కూలి బతుకులం సార్. ఏం కనీసం అంటే మా డప్పూరు కనీసము 7,000 ఓటు ఉన్నది సార్. మా డప్పూరు ఊర్లో న్యాల్కల్ మండల్ డప్పూర్ అంటే 7,000 ఓటు. ఇంత పెద్ద ఊరు, అందరు కూలి చేసుకొని బతికటోళ్ళం సార్. మేము ఎంత 2 ఎకరాలు ఎక్కరు అంత మంచి భూమి సార్. ఊరైనాక శివరైనాక ఒక గట్టు ఉంటది, గుట్టు ఉంటది. ఆ గట్టుకు చూసి నేను కంపెనీ వేస్తా అంటే కరెక్ట్ గా సార్. ఊరైనాక కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు. మీరు ఏమి ఇస్తలేరు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు పింఛన్ ఇస్తామంటారు, పింఛన్ లేదు. ఈ స్కూల్ పిల్లలకు కూటి ఇస్తామంటారు, కూటీలు లేవు. ఏమన్నా సార్ రైతు బంధు మాఫీ చేస్తామంటే మోసపోయి ఓట్లేసి మీకు గెలిపించినాం సార్. గెలిపించిన తప్పు మాది, తప్పు. శిక్షకు మాకు ఉన్నది వాయా, ఉంచుకున్నది వాయా అని మా భూములు లాగొట్టుకున్నాం. కరెక్ట్ గా సార్. భూములు మాత్రం ఇవ్వము. అమ్మా మీ పేరేంటి? మా పేరు పుణ్యమ్మ సారు. పుణ్యమ్మ, మీకు ఇక్కడ పైసలు ఇస్తామంటారు, మరి ఎందుకు ఇవ్వమంటారు? పైసలు